ఇక మనం వాక్యంలోకి వెళ్దాం. ఇది చివరి దినాలు కాబట్టి ఈ చివరి దినాల్లో నువ్వు శక్తివంతుడిగా ఉండాలంటే, నువ్వు బలవంతుడిగా ఉండాలంటే, 4 దిక్కులు వర్ధిల్లి దీవించబడాలంటే నీకు వాక్యము తెలిసి ఉండాలి. హల్లెలూయా చెప్దాం. వాక్యము అర్థమై ఉండాలి. ఎందుకు అంటే సాతాను కూడా వాక్యాన్ని ఉపయోగిస్తాడు. సాతాను కూడా వాక్యమే. సాతాను ఆయుధం కూడా వాక్యమే. దేవుడు ఆయుధం కూడా వాక్యమే. ఏదైనా తోటలో వాక్కు విడుదలైంది. ఆదాము, నిశ్చయముగా ఈ పండు తినమన నువ్వు చచ్చేదేవో. అదే ఏదైనా తోటలో ఇంకొక వాక్కు విడుదలైంది. ఏం కాదు. హల్లెలూయా. అట్టన్నాడా? నిజమా? ఇది దేవుడు అట్ట చెప్పాడా? ఉద్దేశం అది కాదు. మీరు తింటే దేవదూతలు అవుతారు, సావనే సావరు. అవ్వ చివరికి సాతాను వాక్కు నమ్మింది కాబట్టి నాశనం అయిపోయింది. హల్లెలూయా. ఈ లోకంలో 2 వాక్కులు ఉన్నాయి. ఒక వాక్కు సాతాను వాక్కు, ఇంకొకటి దేవుడు వాక్కు. ఇప్పుడు ఈ వాక్యం చూసారా? ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. ఈ వాక్యం ద్వారా నిన్ను దేవుడు దీవిస్తాడు. ఈ వాక్యం ద్వారా నీకు వాగ్దానం ఇస్తాడు. ఈ వాక్యం ద్వారా నీకు ప్రవచనం ఇస్తాడు. ఈ వాక్యం ద్వారా నిన్ను స్వస్థపరుస్తాడు. విచిత్రం ఏంటంటే ఇదే వాక్యం ఉపయోగించి సాతాను కూడా నిన్ను నాశనం చేసిద్ది. సాతాను ఆయుధం కూడా ఇదే. హల్లెలూయా. ఎందుకంటే సాతానుకు వాక్యం బాగా తెలుసు. ఏదైనా తోటలో నేను పుట్టక ముందు ఏం జరిగిందో సాతానికి తెలుసు. నువ్వెలా నిర్మించబడ్డావో దేవుడికి తెలుసు, సాతానికి తెలుసు. నీకు నాకు తెలియదు. మరి అక్కడ ఏం జరిగిందో దేవుడికి తెలుసు, సాతానికి తెలుసు. ఆది నుంచి ఇప్పుడు దాకా ఈ భూమి మీద ఏం జరుగుతుందో ఈ వాక్యంలో దేవుడు ఏది రాసి పెట్టాడో దీనికి సంబంధించిన మ్యాటర్ మొత్తం ఎవరికి తెలుసు? సాతానికి తెలుసు. ఇప్పుడు వాక్యంలో ఏముంది? అబ్రహాం ఉన్నాడు బైబిల్లో. అబ్రహాం ఏం చేశాడు, తర్వాత ఇస్సాకు ఏం చేశాడు, తర్వాత యాకోబు ఏం చేశాడు, తర్వాత నోవాహు, తర్వాత యోసేపు, తర్వాత సమూయేలు, తర్వాత దావీదు, తర్వాత సౌలు, తర్వాత ఎన్నో చరిత్రలన్నీ ఎవరికి తెలుసు? దేవుడు తర్వాత సాతానుకు కూడా తెలుసు. అంటే దేవుడికి ఏం తెలుసో, దేవుడి బైబిల్ ఏం చెప్పాడో అది మొత్తము చరిత్ర అంతా సాతానికి తెలుసు. వాడు నిన్న మొన్న పుట్టినాడు కాదాడు, నీకన్నా నాకన్నా ముందు పుట్టాడు. హల్లెలూయా. దేవుడు అట్ట ఈ భూమి మీద ఫస్ట్ తయారు చేసింది దేవదూతల్ని. హల్లెలూయా. ఈ సృష్టి చేయకముందు, భూమి ఆకాశాల్ని నిర్మించకముందు, ఆకాశ పక్షుల్ని, సముద్రంలో ఉన్న జలరాశుల్ని, జంతువుల్ని, పక్షుల్ని, నన్ను తయారు చేయకముందు దేవుడు ఫస్ట్ తయారు చేసింది ఎవరంటే దేవదూతలట. ఆ దేవదూతే సాతాను. హల్లెలూయా. ఏ దేవదూత అది? తిరుగుబాటు చేసిన దేవదూత. వాడికి మొత్తం తెలుసు. వాడికి అందుకే ఈ వాక్యం బాగా తెలుసు. నిన్ను నాశనం చేయటే సాతాను ఈ వాక్యమే ఉపయోగిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే సాతాను ఆయుధం ఏంటిది? వాక్యమే. దేవుడు ఆయుధం ఏంది? వాక్యమే. దేవుడేమంటాడు? పర్వతాలు తొలగినా, మెట్టెలు తత్తలినా నా కృప నీకు అది తొలగిపోదు అని దేవుడు చెప్తే సాతాను అంటాడు, అసలు పర్వతాలు నీకు ఎందుకు వచ్చినాయి? నీకు మెట్లు ఎందుకు వచ్చినాయి? నువ్వేదో తప్పు చేశావు. హల్లెలూయా. అందుకే నీకు ఈ శిక్ష. నువ్వు నాకు ఖచ్చితంగా నాశనం అవుతావు, నువ్వు చేసిన దానికి అనుభవిస్తావు. ఇట్ట అంటా ఉంటాడు సాతాను. హల్లెలూయా. దేవుడేమో నేనున్నా కదా, నేను క్షమిస్తాను. దేవుడు క్షమించినా సరే నీ పాపం క్షమించబడదు. నువ్వు చేసిన పాపాలు నీకు చుట్టుకుంటాయి. అది కర్మ సిద్ధాంతం. నువ్వు చేసిన పాపము నీకు చుట్టుకునిద్ది, నీ పిల్లలకు చుట్టుకునిద్ది, పిల్లలు చుట్టుకునిద్ది. ఇది కర్మ సిద్ధాంతం. కానీ దేవుడు ఏమంటున్నంటే కర్మని నేనేం చేస్తానంటే ఖతం చేసి పడేసా. గట్టి చెవలు కూడా నేను వచ్చి కర్మని ఖతం చేసేసా. ఎట్టా? నా రక్తంతో దాన్ని కడిగి పడేసా. నువ్వు చేసిన పాపాలకు శిక్ష నీకు రాదు. నువ్వు చేసిన పాపాలకి నీ పిల్లలకి శిక్ష రాదు. నేను నా రక్తంతో కడిగేశా. ఇట్ట దేవుడు చెప్తాడు. సాతాను అంటాడు అట్ట కాదు, నువ్వు చేసిన పాపం నువ్వు అనిపిస్తావు, నాశనం అయిపోతావు అంటాడు. హల్లెలూయా.
కొంతమంది జాగ్రత్త వినండి, సేవకుల పాయింట్ ఒకటి చేయకపోతే మీకు అర్థం అవడం చెప్పు. కొంతమంది వాక్యం ద్వారా సాతాను బోధ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమని బోధ చేస్తారంటే, మీరు నాశనం అయిపోతారు, మీకు కీడు ఖచ్చితంగా వచ్చేది, మీరు బాగుపడరు అంటూ ఉంటారు. లేదు, ఎవరన్నా శాపనార్థాలు చెబుతున్నారా, ఎవరన్నా కీడుకి సంబంధించి చెబుతున్నారా, దయచేసి నమ్మబాకండి. దేవుడు మనల్ని క్షమించే దేవుడు. హల్లెలూయా. దేవుడు ఉందెందుకు? దీవించడం కోసం ఉన్నాడు. దేవుడు ఎందుకున్నాడు? నిన్ను అభివృద్ధి పరచటానికి. దేవుడు ఎందుకున్నాడు? నిన్ను అంచెలు 4 దిక్కులు దీవించటానికి దేవుడు ఉన్నాడు. నాశనం చేయడం కోసం అయితే ఎందుకు రక్తం చిందించాలి? నాశనం చేయడం కోసం అయితే ఎందుకు ప్రాణం పెట్టాలి? నాశనం చేయడం కోసం మళ్ళీ చచ్చిపోమని బతకాల్సిన అవసరం ఏమొచ్చింది దానికి? నేను నాశనం చేయడానికి బతికి ఉండడా? హల్లెలూయా. యెహోవా ఉగ్రత రాబోతుంది, నా కుమార్తె బాబా అంటాడు. ఇదిగో దిగబోతుంది ఉగ్రతకు దిగబోతుంది నా కుమార్తె అంటా ఉంటారు కొంతమంది. భయం వేస్తా ఉంటుంది అట్లా చూస్తే. హల్లెలూయా. అట్లా నాశనం చేయడు దేవుడు. దేవుడు మేలే చేస్తాడు. కాకపోతే నువ్వు దేవుడు మంచిదనాన్ని అడ్డం పెట్టి నటిస్తున్నావు అనుకో, మాటికి గాయ రేపుతున్నావు అనుకో, చెప్తాడు హల్లెలూయా, ఇది మంచిది కాదు, నీకు మానుకో ప్లీజ్, నాశనం అవుతావు అని రిక్వెస్ట్ చెప్తారు తప్ప చంపేస్తా బిడ్డ అన్నాడు దేవుడు. హల్లెలూయా. అర్థమైందా? అట్లా అన్నాడు దేవుడు. మన దేవుడు ప్రేమగా చెప్తాడు, ప్రేమగా సాఫ్ట్గా చెప్తాడు. హల్లెలూయా. నీకు ఈ అంత్య దినాల్లో ఏం అర్థం అవ్వాలంటే వాక్యం అర్థం అవ్వాలి. ఫస్ట్ ఈ వాక్యం నీకు అర్థం కావాలంటే నీకేం అర్థం కావాలి? దేవుడు మనసు అర్థం కావాలి. అసలు దేవుడు మనసు ఎలా ఉండిద్ది? నీ మనసు ఎలా ఉండిద్ది? కొంతమంది మనసు ఎలా ఉండిద్ది అంటే, ఎవరన్నా తప్పు చేశారంటే సచ్చినా క్షమించారు. హల్లెలూయా. కొంతమంది అందరూ క్షమిస్తారు. హల్లెలూయా. మరి దేవుడు ఎలా ఉంటాడు? దేవుడి మనసు ఎలా ఉండిద్ది? ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు నీ భర్త మనసు నీకు తెలుసు కదా, మరి నీ దేవుడు మనసు ఎట్లా నీకు తెలుసా? నీ భార్య మనసు నీకు తెలుసు కదా, మరి నీ దేవుడి మనసు నీకు తెలుసా? నీ ఫ్రెండ్ మనసు మీకు తెలుసా? అట్లానే ఈ బైబిల్ రాసి నీ దేవుడు మనసు నీకు తెలుసా? ఇది నీకు తెలిస్తే, దేవుడు మనసు నీకు తెలిస్తే ఈ వాక్యం నీకు అర్థమైద్ది. హల్లెలూయా. ఇది తెలియలేదు అనుకో, ఏది దేవుడి మనసు నీకు తెలియలేదు అనుకో, నీకు బైబిల్ అర్థం కాదు. ఎంత చదివి బుర్రకి ఎక్కదు, ఇదో పుస్తకం లాగుండిద్ది, ఏం అర్థం కాదు. హల్లెలూయా. నీకు ఈ బైబిల్ అర్థం కావాలంటే, ఈ బైబిల్ ఉన్న వాక్యం నీకు అర్థం కావాలంటే నీకు దేవుడు మనసు తెలియాలి. దేవుడి మనసు ఏం చెప్పమంటారా? ఆజ్ఞకి లోబడ్డ వాళ్ళకి జాగ్రత్త విందాం. తను చెప్పిన మాటకి ఎవరైతే లోబడతారో వాళ్ళకి కృప, ఎవరైతే ఆజ్ఞకి లోబడరో వాళ్ళకి ధర్మశాస్త్రం. హల్లెలూయా. నేను అర్థమైందా మీకు? ఆజ్ఞకి లోబడితే కృప, చెప్పిన మాట విన్న వాళ్ళకి ఫ్రీ. దేవుడి మాట వినకుండా తిరుగుబాటు చేసావో ధర్మశాస్త్రం బయట తీస్తాడు, రూల్స్ పెట్టేస్తాడు. హల్లెలూయా. నేను అర్థమైందా? ఇప్పుడు మన మాట మనం కూతురు వింటుందనుకో, ఇక ఆ పిల్లకి మనం అన్ని ఫ్రీ ఇచ్చేస్తాం. ఇంట్లేదనుకో, నీకు ఇది ఇవ్వాలంటే నువ్వు అటు చెయ్యి, నువ్వు ఇటు చెయ్యి, నువ్వు ఇటు చేస్తే నీకు ఇది ఇస్తా అని మనం కండిషన్స్ పెడతాం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతాం. మనకు నచ్చిందనుకో, రూల్స్ ఏముంది, అంత ఫ్రీ. ఎంతమందికి అర్థమైంది? దేవుడికి నచ్చేటట్టుగా నువ్వు కనుక మారావంటే, నువ్వు దేవుడు మాట విన్నావంటే ఈ నీ మీదకి ఇంకా దండన ఉండదు. ధర్మశాస్త్రం అంటే దండన, రూల్స్ రెగ్యులేషన్స్ పెడతాడు దేవుడు. నీకు దేవుడు చెప్పినట్టు నువ్వు వింటున్నావు అనుకో, ఇక నీ మీద దేవుడు దండన పెట్టడు, నీకు కృప ఇచ్చేస్తాడు. కృప అంటే స్వేచ్ఛ, కృప అంటే ఫ్రీ, వదిలేస్తాడు. ఇది దేవుడు మనసు. హల్లెలూయా. మీరు నాకు లోబడ్డారంటే ఈ బైబిల్లోని దీవెనలు మొత్తం మీకు ఇచ్చేస్తాను, మీకోసమే నా దీవెనలు అన్నాడు. ఒకవేళ నాకు లోబడలేదనుకో, ఆ దీవెనలు నేను మీకు ఇవ్వటానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతా అన్నాడు. హల్లెలూయా. దేవుడు 90% ఆశీర్వాదాలు ఇస్తాడు, దేవుడు దీవెనలు ఇచ్చే తీరుతాడు. మరి దండన ఎందుకంటే మన చేతులారా మనము ఆశీర్వాదాలు ఇస్తే దేవుడితో ఆటలాడకూడదు.
దేవుడు దీవెనలు ఇస్తే ఆ దీవెనలు తీసుకెళ్ళి పందుల ముందు పోయకూడదు. దేవుడి కాస్త ఆశీర్వాదం ఇయ్యగల కొంతమంది తిరిగి లోకాలని దానిలో వాడతారు. ఇప్పుడు మీరు చూడచారా, అభిషేకం మీకు ఇస్తున్నాడు దేవుడు, ఇది తీసుకెళ్ళి నువ్వు పందుల ముందు పోయకూడదు. లోక సంబంధంగా దీన్ని వాడకూడదు, దైవికంగా ఉండాలి. హల్లెలూయా. మనం ఇంట్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, చర్చిలో ఉన్నా, ఎక్కడున్నా మనము దేవుడికి నచ్చినట్టుగా తట్టుగా ఉండాలి. అంటే టోటల్గా దేవుడికి నచ్చాలి మనం. అంటే నేనంటాను టోటల్గా పాపలోకంలో ఉంటున్నాం కాబట్టి 24 hours మనం కరెక్ట్గా ఉండలేము. ఏదో పొరపాటు జరిగి తీరిద్ది. హల్లెలూయా. ఏదో పొరపాటు జరిగిద్ది, నోటి మాట ద్వారానో, చూపు ద్వారానో, మన ప్రవర్తన ద్వారానో ఏదో పొరపాటు జరిగిద్ది. నీకు వాక్యం అర్థమైతే, నీకు దేవుడు మనసు అర్థమైతే వెంటనే వెళ్ళి కాళ్ళు పట్టుకోవాలి. హల్లెలూయా. నువ్వు తప్పు జరగగానే వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళేసి ఒప్పేసుకున్నావు అనుకో, ఓకే నేను చూసుకుంటా అంటాడు. హల్లెలూయా. అట్టని చెప్పేసి రోజు తప్పులు చేసి అడగడం కాదు. ఒకవేళ పొరపాటు జరిగింది నీ ద్వారా, జరిగిన తర్వాత మేకపోతే గంభీరలాగా ఏం తెలియనట్టుగా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం రొబ 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 అంటున్నావు అంటూ, అరే నటిస్తున్నారు నువ్వు అని కోపం వచ్చింది అని. కాబట్టి నీలాంటి ఆశీర్వాదం నేను ఇయ్యా అనే దేవుడు వాయిదా వేస్తాడు. అంటే దీని అర్థం ఏంటంటే, దీనిని ఎడల కృప, గర్విష్ఠుల ఎడ ముఖము చాటేస్తాడు. మళ్ళీ చెప్తున్నా, దేవుడు నమ్ముకున్న బిడ్డలకి ఆశీర్వాదమే వచ్చి తీరిద్ది. తలగానే ఉండి తీరుతాము. మన కాలు ఇరుకున పడదు, పైనే పడిద్ది. ఆమె చెప్పాలి మీరు అన్నిటికీ. ఆమె చెప్పట్లంటే ఏడో డౌట్ ఉన్నట్లు లెక్కనే. ఇంకా అడుక్కునేవాడు ఉండవు, ఇచ్చేవాడిగా ఉంటావు. హల్లెలూయా. నీ చెయ్యి పైనే ఉండిద్ది, ఇట్టుండదు. ఎప్పుడు ఈ వాక్యం అర్థమైంది. ఆయన మనిషి లాంటి వాడు కాదు. ఆయన 10,000లో అతి సుందరుడు. అట్లా అంటాడు ఉండడు, దొరకరు. అంటే అంటాడు నీకు దొరికాడు. హల్లెలూయా. అట్లాంటాడు నీ చేయి పట్టుకున్నాడు. నీకు నువ్వు ఖచ్చితంగా బాగుపడి తీరుతావు. ఖచ్చితంగా నువ్వు బాగుపడి తీరాల్సిందే. ఎవరు చేయి పట్టుకున్నావు? నీ భార్య చేయి కాదు, నీ భర్త చేయి కాదు, నీ బంధువులు చేయి, దేవుడు చేయి పట్టుకున్నావు. ఆయన నిన్ను దీవించేదాకా వదలడు, నిన్ను బాగుపడేదాకా వదలడు. హల్లెలూయా. అందుకనే చెప్తున్నా, నీకు దేవుడు అర్థం కావాలి. ఆ దేవుడు నీకు అర్థమైతే ఈ బైబిల్ అర్థమైంది.